ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం అనే పాఠ్యాంశం గురించి నేర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అనే పాఠ్యాంశం భారత రాజ్యాంగంలో 6వ భాగం 152 నుండి 213 ప్రకరణాల మధ్య 152 నుండి 213 ప్రకరణాల మధ్య నిక్షిప్తం చేయబడి ఉంది, రచించబడి ఉంది. అలాంటి మరి రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం ఈ పాఠ్యాంశంలో చర్చిస్తాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి పాఠ్యాంశంలో మనం గవర్నర్ గారి గురించి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి గురించి, అదేవిధముగా రాష్ట్ర మంత్రిమండలి గురించి, అదేవిధముగా ఉప ముఖ్యమంత్రి గురించి, అదేవిధముగా విధానసభ గురించి, అదేవిధముగా విధాన పరిషత్ గురించి, ఇలా మౌలిక అంశాలన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చలోకి వస్తాయి. సో రాష్ట్ర ప్రభుత్వం 6వ భాగంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 213 ప్రకరణల మధ్యలో ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చర్చించే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికి కూడాను ఈ 6వ భాగం వర్తిస్తుంది. 6వ భాగం రాష్ట్రాలన్నింటికి వర్తిస్తుంది. మరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే పాఠ్యాంశం, ఈ 6వ భాగం అనేది అప్లై అవుతుంది, అంటే వర్తిస్తుంది అని అభ్యర్థి నేర్చుకోవాలి. అదేవిధముగా ఇందులో తొలి చర్చ గవర్నర్ గురించి నేర్చుకుంటాం. మరి గవర్నర్కి సంబంధించినటువంటి ప్రస్తావిత ప్రకరణలు 153 నుంచి 163 వరకు ప్రధానంగా మనం పరిశీలించవచ్చు. గవర్నర్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే, గవర్నర్కి సంబంధించినటువంటి అంశాల్లో మొదటిది వారి లక్షణము, వారి స్వభావం గురించి మనం ఒకసారి చర్చించాం. గవర్నర్ను మనం రాష్ట్ర ప్రథమ పౌరుడు అంటాం. గవర్నర్ పేరు మీదుగానే రాష్ట్రపతి పాలన జరుగుతుంది. ఏ విధంగా అయితే రాష్ట్రపతి పేరు మీదుగా కేంద్ర పరిపాలన జరుగుతూ ఉందో ఆ విధంగా గవర్నర్ పేరు మీదుగానే మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది ముందుకు సాగుతుంది. అదేవిధముగా ఈ గవర్నర్ అనే పదవి రాష్ట్రంలో అత్యున్నత కార్యనిర్వహణ అధికారిగా ఉంటుంది. కార్యనిర్వహణ అధికారి అని చెప్పుకోవచ్చు గవర్నర్ గారిని, ఆ పదవిని. అలాగే గవర్నర్ గారు రాష్ట్రంలో నామమాత్రపు అధికారి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చెప్పవచ్చు? గవర్నర్ గారిని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. కూడా చేయొచ్చు ఎవరిని? గవర్నర్ గారిని. ఎందుకంటే ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్రానికి నివేదిస్తుంటారు, కేంద్రం ద్వారా నియమించబడతారు. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తూ కేంద్రానికి బంటుగా ఉంటారు కాబట్టి మనం ఆ రకంగా అనవచ్చు.
రాష్ట్ర ప్రథమ పౌరుడు, ఆయన పేరునే పాలన జరుగుతుంది. అత్యున్నత కార్యనిర్వహణాధికారి, నామమాత్రపు అధికారి, ఎందుకంటే వాస్తవాధికారాలు లేవు. ఈ రకమైనటువంటి ఈ గవర్నర్ పదవి గురించి అంబేద్కర్ గారు ఏమంటారంటే, కేవలం నియామకం ఉంటే చాలు, ఎన్నిక అవసరం లేదు అని అంటారు. ఎన్నిక అవసరం లేదు, కేవలం నియామకం సరిపోతుంది, ఎన్నిక అవసరం లేదు. ఎందుకంటే ఈ పదవికి అంత ప్రాధాన్యత లేదు కదా, నామమాత్రపు అధికారాలు కదా, వాస్తవ అధికారాలు లేవు కదా, ఎలక్షన్స్ అవసరం లేదు అని బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. అదేవిధంగా ఎలా నియమించాలి అనే ప్రక్రియను బిఎన్ రావు గారు సూచిస్తారు. ఎలా నియమించాలి మరి గవర్నర్ గారిని అనే ప్రక్రియ బిఎన్ రావు గారు సూచిస్తారు. చెప్పాం మనం, రాజ్యాంగ పరిషత్లో ముఖ్య సలహాదారుడు గారు బిఎన్ రావు గారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన అనుభవం ఉంది బిఎన్ రావు గారికి. వారు గవర్నర్ నియామకం ఏ విధంగా జరగాలో చెప్తారు. గవర్నర్ పదవి కావాలి అంటారు అంబేద్కర్ గారు. సో గవర్నర్ పదవి కావాలి అని చెప్పిందేమో అంబేద్కర్ గారు అయితే, ఎలా నియమించబడాలో చెప్పింది బిఎన్ రావు గారు. మరి ఏ దేశం ఆదర్శం అంటే మనం కెనడాని తీసుకోవాలి. సో గవర్నర్ నియామకానికి సంబంధించిన విధి విధానాలు ఏ దేశం నుంచి గ్రహించబడ్డాయి అంటే కెనడా నుంచి అని చెప్పుకోవాలి మై డియర్ ఆఫీసర్స్. ఇది అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అంశం. అలాగే అంబేద్కర్ గారు గవర్నర్ గారికి సంబంధించినటువంటి విలువ, గవర్నర్ పదవికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్, గవర్నర్ గారికి సంబంధించినటువంటి అర్హతలు మనం ఒకసారి గమనించినట్లయితే, భారత రాజ్యాంగంలోని 157 ఆర్టికల్ ప్రకారం వారికి కొన్ని అర్హతలు ఉండాలి. నెంబర్ 1, భారతీయుడై ఉండాలి. నెంబర్ 2, 35 సంవత్సరముల వయస్సు కలిగి ఉండాలి. భారతీయుడై ఉండాలి, 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అదేవిధముగా లాభసాటి ప్రభుత్వ పదవులను కలిగి ఉండరాదు. లాభసాటి ప్రభుత్వ పదవులను కలిగి ఉండరాదు. షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. లాభసాటి ప్రభుత్వ పదవులను కలిగి ఉండరాదు. 35 ఏళ్ళు ఉండాలి, భారతీయుడే ఉండాలి. అదేవిధంగా 158వ ప్రకరణలో కొన్ని ఇతర అర్హతలు కూడా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా పేర్కొనబడ్డాయి. అవేంటి? జస్టిస్ స్వరణ్ సింగ్ అంటే జస్టిస్ సర్కారియా కమిటీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా సంబంధిత రాష్ట్ర పౌరుడై ఉండరాదు. సంబంధిత రాష్ట్ర పౌరుడై ఉండకూడదు. తెలంగాణ వ్యక్తి తెలంగాణ గవర్నర్ కాలేడు. ఆంధ్ర వ్యక్తి ఆంధ్ర గవర్నర్ కాలేడు. మణిపూర్ వ్యక్తి మణిపూర్కి గవర్నర్ కాలేడు. అంటే మణిపూర్ వ్యక్తి గవర్నర్ అవ్వాలనుకుంటే ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టి మిగతా 27 రాష్ట్రాలకు అవ్వచ్చు. తెలంగాణకు చెందిన వ్యక్తి తెలంగాణని విడిచిపెట్టి 27 రాష్ట్రాలకు గవర్నర్ అవ్వచ్చు. అంటే ఎప్పటికైనా సరే ఆ రాష్ట్ర పౌరుడై ఉండకూడదు అని మనం గమనించాలి. అది 158వ ప్రకరణకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా. అలాగే మతి స్థిమితం కోల్పోయి ఉండకూడదు. దివాలా తీసి ఉండకూడదు. కుష్టు లాంటి అంటువ్యాధులు కలిగి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదై ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడాను ఇతర అర్హతలు. దివాలా తీసి ఉండకూడదు, మతి స్థిమితం కోల్పోయి ఉండకూడదు, ఇంకా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదై ఉండకూడదు, 2 ఏళ్లకు మించి జైలు జీవితాన్ని గడిపి ఉండకూడదు ఒకే కేసు విషయంలో. అదేవిధంగా సంబంధిత రాష్ట్ర పౌరుడై ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇతర అర్హతలు 158లో ఉన్నాయి. యాక్చువల్ అర్హతలు 157లో ఉన్నాయి. సో అర్హతలు 157, 158 ప్రకారంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధముగా నియామకం గురించి 153వ ప్రకరణలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నియామకం ఎవరు చేస్తారంటే
రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. సంబంధిత ముఖ్యమంత్రిని ఒక్కసారి అంటే పట్టింపేం లేదు, ఒకవేళ వారు వద్దన్నా అవునన్నా అది జరుగుతుంది. బట్ కాకపోతే ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి మరి రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారు. గవర్నర్ను నియమించడమే కాదు, ఒక రాష్ట్రానికి ఒక గవర్నరే కాదు, మరి ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒక గవర్నర్ ఉండొచ్చు. 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు. ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా లేదా లెఫ్టినెంట్ గవర్నర్గా కూడాను నియమించబడవచ్చు. సో ఏ విధంగా అయితే ఒక హైకోర్టు భిన్నమైన రాష్ట్రాలకు పనిచేస్తూ ఉందో, ఒక గవర్నర్ కూడా భిన్నమైన రాష్ట్రాలకు పనిచేయవచ్చు. ఒక్కొక్కసారి అదనపు బాధ్యతలు. ఇప్పుడు అంతెందుకండి, రైట్ నౌ మన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఇటు తెలంగాణ గవర్నర్గా ఉంటూ అటు పుదుచ్చేరికి అదనపు గవర్నర్గా లేరా? చూస్తలేమా? అంతే. పుదుచ్చేరికి అదనపు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు కదా, అదనంగా బాధ్యతలు. సో ఇవన్నీ కూడాను రాష్ట్రపతి యొక్క అధికార విధులు. అంటే నియమించేది రాష్ట్రపతి. అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ అనే విషయాన్ని గమనించాలి. ఇది 153వ ఆర్టికల్ చెప్తా ఉంది. అదే విధముగా నియామకం అయిపోయిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం 159వ ఆర్టికల్ చెప్తా ఉంది వారి ప్రమాణ స్వీకారం గురించి. మరి గవర్నర్ గారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఎవరు చేస్తారంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, స్టేట్ హైకోర్ట్ వారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరి ఎవరితోటి అంటే గవర్నర్ ప్రమాణ స్వీకారం 159వ ఆర్టికల్ ప్రకారం. అదేవిధంగా పదవీ కాలము 156లో సెక్షన్ 1 ప్రకారము పదవీ కాలము గవర్నర్ గారు సాధారణంగా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా 5 సంవత్సరాల పదవీ కాలం కలిగి ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ అది రాష్ట్రపతి ఇష్టతపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అది రాష్ట్రపతి ఇష్టతపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు వచ్చినటువంటి ఈఎస్ఎల్ నరసింహన్ గారు మొన్న కేసీఆర్ వరకు కూడా రెండోసారి కేసీఆర్ గారు గెలిచేంత వరకు కూడా మరి వారు ఉన్నారు గవర్నర్గా. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, 2 రాష్ట్రాలు ఏర్పడి అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ కేసీఆర్ గారు, మళ్ళా రెండోసారి కేసీఆర్ గారు అప్పటి వరకు ఉన్నారు కదా. 5 ఏళ్ళే అంటే ఎట్లా? కాదండి, సాధారణంగా 5 ఏళ్ళు. ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాడు 5, 6, 7, 8 అని ఇచ్చాడు. 5 అని తీసుకోవాలా. ఒకవేళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాష్ట్రపతిపై ఆధారపడి ఉంటుంది, ముఖ్యమంత్రిపై ఆధారపడి ఉంటుందని ఆప్షన్స్ ఇస్తే రాష్ట్రపతిపై ఆధారపడి ఉంటుందని తీసుకోవాలి. ఫెయిత్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది అకార్డింగ్ టు ది 156 ఆర్టికల్. ఇక దాని తర్వాత పదవీ కాలంలో వారు ఉండేటటువంటి నివాసాన్ని మనం ఏమనాలంటే కనుక రాజ్ భవన్ అనాలి. వారు ఉండేటటువంటి నివాసాన్ని మనం ఏమంటాం? రాజ్ భవన్ అంటాం. తమిళనాడులో తమిళ్ భవన్ అనరు, తమిళనాడులో కూడా రాజ్ భవనే. భారతదేశంలో గవర్నర్ యొక్క నివాసాన్ని రాజ్ భవన్ అనే అంటాము, గమనించాలి. అదేవిధంగా గవర్నర్ గారి యొక్క
వేతనాలు, గవర్నర్ గారి యొక్క వేతనాలు అంటే జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే గవర్నర్ గారికి 3,50,000 రూపాయలు వేతనం అందుతుంది. అంటే ఈ వేతనాలు 158వ ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్ నిర్ణయిస్తుంది. మరి 3,50,000 రూపాయలు వేతనం అందుకుంటారు. 3,50,000 రూపాయలు నెలకు పర్ మంత్ 3,50,000 రూపాయలు జీతం అందుకుంటారు. మరి ఎక్కడి నుంచి అందుకుంటారు అంటే రాష్ట్ర సంఘటిత నిధి నుండి అందుకుంటారు. ఏ రాష్ట్రానికైతే వారు గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారో ఆ రాష్ట్రం యొక్క సంఘటిత నిధి నుండి తన జీతం 3,50,000 రూపాయలు పొందుతారు అని గుర్తుంచుకోవాలి. ఇది వారి వేతనాలకు సంబంధించినటువంటి అంశం 158వ ఆర్టికల్లో. అలాగే వారి యొక్క రాజీనామా, మరి గవర్నర్ గారు తమ రాజీనామాను రాష్ట్రపతి పేరు మీదుగా అందజేయవలసి ఉంటుంది. రాష్ట్రపతికి అందజేయాలి. నేను ఇక్కడ పక్కనే ముఖ్యమంత్రి ఉంటాడు కదా, నేను ఆడనే ఇచ్చేళ్తా, నో. పక్కనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, నేను వారికి రాజీనామా ఇస్తాను, నో. ఖచ్చితంగా నిన్ను నియమించిన వ్యక్తి రాష్ట్రపతికే నువ్వు రాజీనామా ఇవ్వాలి. సో గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతికి మాత్రమే అందజేయాలి. అదేవిధంగా తొలగింపు, మరి గవర్నర్ని ఎలా తొలగిస్తారు? దానికి 156 క్లాజ్ 1లోనే ఒక అద్భుతమైనటువంటి మరి వ్యాఖ్యానం ఇవ్వడం జరిగింది. దీనికి మహాభియోగ తీర్మానాలు, అభిశంసన తీర్మానాలు ఇలాంటివి ఉండవండి. తొలగింపు అధికారం నేరుగా రాష్ట్రపతిపై ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తన పదవీ కాలం అయిన తర్వాత కానీ తన పదవీ కాలానికి ముందు కానీ తన ఇష్టం ప్రకారం, ఫెయిత్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ప్రకారం తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది గవర్నర్ గారికి సంబంధించినటువంటి అంశాలు. ఇక గవర్నర్ గారికి సంబంధించినటువంటి అధికారాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, గవర్నర్ అధికారాలు పరిశీలించినట్లయితే ఇందులో వీరికి కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, న్యాయ అధికారాలు, ఆర్థిక అధికారాలు, అదేవిధంగా విచక్షణ అధికారాలు, ఇలా అధికారాలన్నీ ఉంటాయి. వీటిని చర్చించడానికి ముందు మరోసారి మనం గవర్నర్ గారికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడదాం. చూడండి, గవర్నర్ గారికి సంబంధించినటువంటి 153 నుంచి 163 వరకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ వారి గురించి, ఆర్టికల్స్ వారి గురించి చెప్తా ఉంటాయి. మరి గవర్నర్ పదవి కావాలని పట్టుబట్టింది అంబేద్కర్ గారైతే, నియామకం ఏ విధంగా ఉండాలి అని చెప్పింది బిఎన్ రావు గారు. మరి గవర్నర్ నియామకానికి సంబంధించినటువంటి ఆదర్శ దేశం ఏంది అంటే కనుక కెనడా. మరి రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ గారు, వారి పేరు మీదనే ఈ యొక్క పాలన అంటే స్టేట్ యొక్క పాలన జరుగుతూ ఉంటుంది అని గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే అత్యున్నత కార్యనిర్వహణ అధికారి గారు వారే. మరి నామమాత్రపు అధికారి అని కూడా అనవచ్చు రాష్ట్రంలో వారిని. మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు. మరి గవర్నర్ గారికి అర్హతలు కనుక తీసుకున్నట్లయితే 157 ఆర్టికల్ ప్రకారం భారతీయుడై ఉండాలి, 35 ఏళ్ల వయస్సు ఉండాలి, లాభసాటి ప్రభుత్వ పదవులను కలిగి ఉండకూడదు. 158వ ఆర్టికల్ ప్రకారం దివాలా తీసి ఉండకూడదు, మతి స్థిమితం కోల్పోయి ఉండకూడదు. అదేవిధంగా ఒకే కేసు విషయంలో 2 ఏళ్లకు మించి జైల్లో ఉండకూడదు, ఎస్సీ ఎస్టీ కేసులు వారిపై ఉండకూడదు. మరీ ముఖ్యంగా వారిపై అంటే వారు ఆ రాష్ట్ర పౌరుడై ఉండకూడదు. మరీ ముఖ్యంగా వారు ఆ రాష్ట్ర పౌరుడై ఉండకూడదు. ఇదంతా కూడాను వారి అర్హతలు. మరి నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. మరి ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా ఉండొచ్చా? ఒక గవర్నర్ బహురాష్ట్రాలకు గవర్నర్గా ఉండొచ్చా? ఎస్, ఉండొచ్చు. 1956లో 7వ రాజ్యాంగ సవరణ అదే చెప్తా ఉంది. ప్రమాణ స్వీకారం మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేయిస్తారు. పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు. రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నివాసాన్ని రాజ్భవన్ అంటాం. మరి వేతనాలు మనం పరిశీలించి చూసినట్లయితే కనుక 158వ ఆర్టికల్ ప్రకారం 3.5 లక్షలు ప్రతి నెల రాష్ట్ర సంఘటిత నిధి నుండి పొందుతారు. ఒకవేళ ఎక్కువ రాష్ట్రాల గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారనుకోండి, రాష్ట్రపతి నిర్దేశించిన
పర్సెంట్ల ప్రకారం అది 50:50 అవ్వచ్చు, 60:40 అవ్వచ్చు. రాష్ట్రపతి నిర్దేశించిన ప్రకారం ఆయా రాష్ట్రాల సంఘటిత నిధి నుండి పనిచేస్తారు, జీతాన్ని తీసుకుంటారు. రాజీనామా రాష్ట్రపతికి అందజేయాలి. తొలగింపు రాష్ట్రపతిపై ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు వారి అధికారాలు ఏంటి అనేది మనం చర్చిద్దాం. కార్యనిర్వహణ అధికారాల గురించి మాట్లాడదాం. కార్యనిర్వహణ అధికారాలు చూడండి. గవర్నర్ గారు కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా 154వ ఆర్టికల్ ప్రకారం ఒక అత్యున్నత అధికారం కలిగి ఉంటారు. ఏంటంటే రాష్ట్ర పాలన మొత్తం గవర్నర్ పేరు మీదుగానే జరుగుతుంది. రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ పేరు మీదుగానే జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగంలోని 164 క్లాజ్ 1 ప్రకారము ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిమండలిని గవర్నర్ గారే నియమిస్తారు. రాష్ట్ర పాలన అంతా ఈయన పేరు మీదుగానే జరుగుతుంది. అందుకే చూడండి, శాసనసభలో మాట్లాడుకునేటప్పుడు ఏది మన గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు మై గవర్నమెంట్ అంటే నా ప్రభుత్వం అని స్పీచ్ ఇస్తారు. అక్కడ అంటే రాష్ట్ర పాలన మొత్తం గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది. 164 క్లాజ్ 1 ప్రకారం ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రి మండలిని గవర్నర్ గారే నియమిస్తారు. అదేవిధముగా 165 క్లాజ్ 1 ప్రకారము రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను కూడా గవర్నర్ గారే నియమిస్తారు. ఏ విధంగా అయితే కేంద్రంలో 76వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారు అటార్నీ జనరల్ని నియమించారో 165వ ఆర్టికల్ ప్రకారం అడ్వకేట్ జనరల్ గారిని నియమిస్తారు గవర్నర్ గారు. అదేవిధముగా 316వ ఆర్టికల్ ప్రకారం, అందులో క్లాజ్ 1 ప్రకారము రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, దాని నిర్మాణాన్ని గవర్నర్ గారే నియమిస్తారు. అంటే టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, తమిళనాడు పిఎస్సి, అలా ఏ పిఎస్సి అయినా సరే 316లో క్లాజ్ 1 ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గవర్నర్ గారు నియమిస్తారు. కానీ తొలగించే అధికారము ఎవరికి ఉంటుంది అంటే కనుక రాష్ట్రపతికి ఉంటుంది. తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇప్పుడు టీఎస్పిఎస్సి చైర్మన్ ఉన్నారు, లేదు ఏపీపీఎస్సి చైర్మన్ ఉన్నారు, నియమించేది గవర్నర్ గారే. కానీ తొలగించాలంటే ఎవరు తొలగించాలండి? రాష్ట్రపతి తొలగించాలి. అదేవిధముగా 243K అనే ఆర్టికల్ ప్రకారం మీకు స్థానిక సంస్థల్లో వస్తుంది. 243K అనే ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘంను ఏర్పాటు చేస్తారు. ఎస్ఈసి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటాం. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ గారే నియమిస్తారు. 243I ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా గవర్నర్ గారే నియమిస్తారు. సో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ గారే నియమిస్తారు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ గారే నియమిస్తారు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గారిని గవర్నర్ గారే నియమిస్తారు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని గవర్నర్ గారే నియమిస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ గారే నియమిస్తారు, రాష్ట్ర మంత్రిమండలిని గవర్నర్ గారే నియమిస్తారు. ఈ రకంగా నియమించు అధికారమే కార్యనిర్వాహక అధికారం. అదేవిధంగా రెండోది శాసనాధికారము. లెజిస్లేటివ్ పవర్ అంటాం. గవర్నర్ గారికి ఉన్నటువంటి శాసనాధికారం ఏంటి చూడండి. ఈ యొక్క శాసనాధికారంలో భాగంగా 168వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో గవర్నర్ గారు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అంటే ఏంటండి? ఏ విధంగా అయితే ఒక బిల్లు లోక్సభలో పాస్ అయ్యి, రాజ్యసభలో పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం వద్దకు వెళ్తుందో, అదే విధముగా రాష్ట్రంలో కూడా బిల్లు విధానసభలో పాస్ అయ్యి, విధాన పరిషత్తులో పాస్ అయ్యి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అంటే గవర్నర్ గారు
రాష్ట్ర శాసనసభల్లో భాగమా? అవుననే చెప్పాలి. ఎస్, భాగం. రాష్ట్ర శాసనసభలో ఆయన భాగం. 168 ఆర్టికల్ అదే చెప్తా ఉంది. చట్టాలు చేయడానికి రాష్ట్రంలో గవర్నర్ గారు మరియు ఒక సభ లేదా 2 సభలు ఉంటే పరిషత్ ఉంటుంది, లేకపోతే లేదు. విధానసభ ఖచ్చితంగా ఉండాలి. ఒక సభ లేదా 2 సభలు ఉంటాయి అని చెప్తా ఉంది. అదేవిధంగా 174వ ఆర్టికల్ ప్రకారం 174 అనే ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభలను సమ్మన్ చేయగలుగుతారు, ప్రొరోగ్ చేయగలుగుతారు, డిజాల్వ్ చేయగలుగుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో నేర్చుకోవాలి. సో రాష్ట్ర శాసనసభలను ఏం చేస్తారు? సమ్మన్ అంటే సమావేశపరుస్తారు, సమావేశపరచుట. చూడు. నెక్స్ట్ ప్రొరోగ్ చేస్తారు. అంటే ప్రొరోగ్ అంటే ఏంటి? దీర్ఘకాలిక వాయిదా వేస్తారు. దీర్ఘకాలిక వాయిదా అంటే బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, ఇక్కడ నుంచి వర్షాకాల సమావేశాలు చివరి రోజున ప్రొరోగిస్తే శీతాకాల సమావేశాల వరకు, ఆ రకంగా ప్రొరోగ్ చేయడం. డిజాల్వ్ చేస్తారు అంటే అసెంబ్లీని డిజాల్వ్ చేసే అధికారం ఉంటుంది. రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేరకు డిజాల్వ్ చేస్తారు. రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేరకు డిజాల్వ్ చేయడం మరి మనం 2018లో తెలంగాణలో చూసినాం. మధ్యంతర ఎన్నికలకు పోయేటప్పుడు కేసీఆర్ గారి మంత్రి మండలి సిఫారసు ఇవ్వగానే మరి ఈ యొక్క అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోలేదా? ఆ విధంగా డిజాల్వ్ చేయగలుగుతారు 174వ ఆర్టికల్ ప్రకారం 174. అదేవిధంగా 175వ ఆర్టికల్ ప్రకారం 175వ ఆర్టికల్ ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే గౌరవనీయ రాష్ట్రపతి గారు, మన గవర్నర్ గారు శాసనసభల్లో ప్రత్యేక ప్రసంగం చేస్తారు. ఆల్రెడీ మనం చెప్పాం కదా, కేంద్రంలో రాష్ట్రపతి గారు ప్రభుత్వం మారిన తొలి సమావేశాల్లో తొలి రోజు, ప్రతి సంవత్సరం జరిగే తొలి సమావేశాల్లో తొలి రోజు ప్రసంగం చేస్తారని, ఆ విధంగా గవర్నర్ గారు కూడా ప్రసంగం చేస్తారు. సభలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. నా ప్రభుత్వం అని ప్రసంగం చేస్తారు. తర్వాత దాని మీద ధన్యవాద తీర్మానం పెడతారు. ఇలా 175వ ఆర్టికల్ ప్రకారం ప్రసంగం చేస్తారు. అదేవిధంగా 333వ ఆర్టికల్ ప్రకారం ఒక ఆంగ్లో ఇండియన్ను విధానసభకు నామినేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, తెలంగాణలో స్టీఫెన్సన్ గారు రేవంత్ రెడ్డి గారి కేసులో ఉన్నాడు చూడండి, విట్నెస్ వారు. సో ఈ రకంగా ఉన్నటువంటి అధికారాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 104వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి 2020లో తీసేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఆంగ్లో ఇండియన్ల నియామకం అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధముగా 213వ ఆర్టికల్ ప్రకారం 213 ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేస్తారు. చెప్పాం మనం. అదే రాష్ట్రపతి గారు అయితే 123 అనే ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేస్తారని. సాధారణ కాల పరిమితి, ఆర్డినెన్సులకు సాధారణ కాల పరిమితి ఎంత అండి? 6 నెలలు అని మనం చెప్పాం కదా. సాధారణ కాల పరిమితి ఏమో 6 నెలలు. సభల ఆమోదానికి 6 వారాలు. 6 వారాలంటే 1.5 నెల. 1.5 నెల. మరి మొత్తం ఎంత? 7.5 నెలలు. ఇది గరిష్ట కాల పరిమితి. ఈ విధంగా ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. విధాన పరిషత్ సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టాలు చేయాల్సి వస్తే మరి ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం గౌరవనీయ గవర్నర్ గారు కలిగి ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధముగా 200 ప్రకారం ఆర్టికల్ 200 ప్రకారం విధాన పరిషత్ ఆమోదించిన బిల్లులను, వారు ఆమోదించినటువంటి బిల్లులను
తన సంతకముతో చట్టంగా మార్చగలడు. చూడండి మిత్రులారా, ఎంత గొప్ప అవకాశం, ఎంత నేర్చుకోగలుగుతాం. పాలిటీలో ఉన్న గమ్మత్తే అదండి. అక్కడేమో రాష్ట్రపతి గారు తన సంతకంతో బిల్లును చట్టం చేస్తాడు, ఇక్కడేమో గవర్నర్ గారు తన సంతకంతో బిల్లును చట్టంగా చేస్తాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం. అంటే రాష్ట్రంలో తన సంతకంతో బిల్లును చట్టంగా మార్చగల ఏకైక వ్యక్తి గవర్నర్ యాజ్ పర్ ఆర్టికల్ 200. అదేవిధముగా భారత రాజ్యాంగంలో 201వ ఆర్టికల్ ప్రకారం 201 ఆర్టికల్ ప్రకారం విధాన పరిషత్ నుంచి తన వద్దకు వచ్చిన బిల్లుల విషయంలో తనకేమైనా కన్ఫ్యూషన్స్ ఉన్నాయనుకోండి, నేరుగా వాటిని రాష్ట్రపతికి సిఫారసు చేస్తాడు. నేరుగా రాష్ట్రపతికి సిఫారసు చేస్తాడు. 201వ ఆర్టికల్ ప్రకారం ఉదాహరణకి ఒక బిల్లు ఉందనుకోండి, అది విధానసభలో పాస్ అయింది, విధాన పరిషత్లో పాస్ అయింది, గవర్నర్ గారి దగ్గరకు వచ్చింది. ఈ బిల్లుల విషయంలో కొంత సందిగ్ధత ఉంది. వెంటనే దీన్ని ఏం చేయొచ్చు, రాష్ట్రపతికి తన యొక్క విచక్షణాధికారాలు ఉపయోగించి, తనకున్నటువంటి శాసనాధికారాన్ని ఉపయోగించి పైకి పంపించేసేయచ్చు, రాష్ట్రపతికి రిజర్వ్ చేయొచ్చు ఒక బిల్లును. అదేవిధంగా 171వ ఆర్టికల్ ప్రకారం 171 ఆర్టికల్ ప్రకారం విధాన పరిషత్కు 1/6 వంతు మందిని నామినేట్ చేస్తారు. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని 4 రంగాల నుండి నామినేట్ చేస్తారని చెప్పుకున్నావా? కళలు, సాహిత్యం, దేశ సేవ, శాస్త్ర సాంకేతిక రంగం. అలా గవర్నర్ గారు 1/6 వంతు మందిని 5 రంగాల నుండి నామినేట్ చేస్తారు. 5 రంగాల నుండి కళలు, సాహిత్యం, దేశ సేవ, శాస్త్ర సాంకేతిక రంగం, ఈ 4 రంగాలతో పాటు సహకార రంగం, కోఆపరేటివ్ సొసైటీస్, 5 రంగాల నుండి 1/6 వంతు మంది. మనకు 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు తెలంగాణలో, అందులో 1/6. 58 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అందులో 1/6. అదేవిధంగా వారి యొక్క ఆర్థిక అధికారాలు, ఆర్థిక అధికారాల్లో భాగంగా 266వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధిని పర్యవేక్షిస్తారు. 267వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర అగాంతుక నిధిని పర్యవేక్షిస్తారు. రోజువారీ అకౌంటును రాష్ట్ర సంఘటిత నిధి అని, ఎమర్జెన్సీ సందర్భాల్లో వాడుకోవడానికి అగాంతుక నిధి అని మనకు ఉంటుంది. దాన్ని మనం కంటింజెన్సీ ఫండ్ అంటాం, కంటింజెన్సీ ఫండ్. ఇకపోతే ఇలాంటి ఆగాంతుక నిధిని కానీ, సంఘటిత నిధి కానీ, ఇలాంటి ఆగాంతుక నిధి కానీ, సంఘటిత నిధి కానీ గవర్నర్ గారే పర్యవేక్షిస్తారు. చెప్పాం కదా, కేంద్రంలో అయితే ఇవే అధికారాలు ఎవరికి ఉంటాయి? రాష్ట్రపతికి ఉంటాయి. రాష్ట్రపతి గారు అక్కడ ఉన్నటువంటి కేంద్ర సంఘటిత నిధిని, కేంద్ర అగాంతుక నిధిని పర్యవేక్షిస్తే, ఇక్కడ మనము గవర్నర్ గారు మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర సంఘటిత నిధిని, అగాంతుక నిధిని పర్యవేక్షిస్తారు. ఇది వీరి యొక్క ఆర్థిక అధికారం. అదేవిధంగా వీరు 207 అనే ఆర్టికల్ ప్రకారం ద్రవ్య బిల్లులకు పూర్వానుమతిని ఇస్తారు. ఏ విధంగా అయితే కేంద్రంలో రాష్ట్రపతి గారు పూర్వానుమతి ఇస్తారో, ఆ విధంగా వీరు కూడా ఇక్కడ పూర్వానుమతిని ఇస్తారు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ఆర్థిక అధికారాలు పూర్తి స్థాయిలో గవర్నర్ గారు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక తదుపరి అధికారాలను తీసుకుంటే కనుక న్యాయాధికారాలు. చూడండి, న్యాయాధికారాల్లో భాగంగా 161 ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. గవర్నర్ గారికి
శిక్షల విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. అంటే ఏ విధంగా అయితే మనం నేర్చుకున్నాం 72వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టే అధికారం అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ వాళ్ళ ఖైదీకి పడినటువంటి శిక్షలకు సంబంధించినటువంటి న్యాయాధికారం ఉందో అదే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. కాకపోతే మరణశిక్షకు క్షమాభిక్ష పెట్టలేడు. సైనిక కోర్టులకు సంబంధించినటువంటి శిక్షల విషయంలో కలగజేసుకోలేడు. మిలిటరీ కోర్ట్స్ ఇచ్చినటువంటి శిక్షల విషయంలో కలగజేసుకోలేడు. మరణశిక్ష విషయంలో కలగజేసుకోలేడు. అది కాకుండా కఠిన కారాగార శిక్షను సాధారణ శిక్షగా మార్చగలుగుతాడు. 20 ఏండ్ల శిక్షను 10 సంవత్సరాలుగా మార్చగలుగుతాడు. ఈ రకంగా స్వభావం యొక్క మార్పు, కాలం యొక్క మార్పు చేయగలుగుతాడు తప్ప మరి ఏకంగా మరణశిక్షను రద్దు చేసే అధికారము, సైనిక కోర్టులు ఇచ్చినటువంటి శిక్షలను రద్దు చేసే అధికారాలు అయితే ఉండవు. అది వారి న్యాయాధికారాల్లో మరి 161 ప్రకరణ ద్వారా వారికి ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలు. అదేవిధంగా 217వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. హైకోర్టు అదేవిధంగా 233వ ఆర్టికల్ ప్రకారము దిగువ న్యాయస్థాన న్యాయమూర్తులను నియమిస్తాడు. దిగువ న్యాయస్థాన న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే అందుకు రాష్ట్ర చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా మరి దిగువ న్యాయస్థానాలు అంటే జిల్లా కోర్టులో కానీ అదే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలో కానీ ఇలాంటి వాటిల్లో న్యాయ నియామకాలు చేస్తారు యాజ్ పర్ 233 ప్రకారం. ఈ రకంగా 161వ ప్రకారం క్షమాభిక్షలు కానీ 233వ ఆర్టికల్ ప్రకారం దిగువ న్యాయస్థానం న్యాయమూర్తులు నియమించడం కానీ ఇదంతా కూడా న్యాయాధికారాల్లో భాగంగా వస్తుంది. అదేవిధంగా విచక్షణాధికారాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విచక్షణాధికారంలో భాగంగా గౌరవనీయ గవర్నర్ గారు 201 ఆర్టికల్ ప్రకారం విధానసభ విధాన పరిషత్లో పాస్ అయి తన వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్ గారు నేరుగా రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. నేరుగా రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు అనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే విధానసభ విధాన పరిషత్ మరి పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరకు వస్తుంది కదా ఆ బిల్లు విషయంలో. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయండి, గవర్నర్ గారు ప్రతిదీ రాష్ట్ర మంత్రి మండలి చెబితే చేస్తాడు అన్నాం కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒకసారి ఆలోచన చేయండి, అలా ఉందా? లేదు. రాష్ట్ర మంత్రి మండలి చెప్పకపోయినా ఒక బిల్లును తను అక్కడికి పంపగలుగుతున్నాడు. అంటే ఇది విచక్షణాధికారము అని మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన పాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా గౌరవనీయ గవర్నర్ గారే తీసుకుంటారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో మరి గిరిజన పాలనకు సంబంధించినటువంటి నిబంధనలను గవర్నర్ గారు రూపొందిస్తారు. గవర్నర్ గారి పర్యవేక్షణలో పనులు జరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న గుర్తుపెట్టుకో. మరి ఇలాంటి గవర్నర్ గారికి, ఇన్ని అధికారాలు ఉన్న గవర్నర్ గారికి చట్టబద్ధ రక్షణలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక చట్టబద్ధ రక్షణలు, ఈ చట్టబద్ధ రక్షణల గురించి 361వ ఆర్టికల్ చెప్తుంది. 361 చట్టబద్ధ రక్షణలో భాగంగా నాన్న 361వ ఆర్టికల్ ప్రకారం వీరు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీలు లేదు. ద డిసిషన్స్ ఆఫ్ ది గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి లేదు. గవర్నర్ గారి మీద క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ సివిల్ కేసులు నమోదు చేయాలంటే
2 నెలల ముందు నోటీస్ ఇచ్చి మాత్రమే సివిల్ కేసులను నమోదు చేయాల్సి ఉంటుంది. పదవిలో ఉండగా క్రిమినల్ కేసులను నమోదు చేసే అవకాశం లేదు అని గుర్తుపెట్టుకోండి. ఇది వారికి ఉన్నటువంటి చట్టబద్ధ రక్షణ. పదవిలో ఉండగా గవర్నర్ గారిని మరి ఏ ఒక్కరు కూడాను క్రిమినల్ కేసులు పెట్టేదానికి వీల్లేదు, సివిల్ కేసులు పెట్టుకోవచ్చు. అది కూడా 2 నెలల ముందు నోటీస్ ఇచ్చారు. ఇది వారికి చట్టబద్ధ రక్షణలు. మరోసారి మనం అధికారాలని పరిశీలించినట్లయితే కనుక మొదటిది కార్యనిర్వాహక అధికారాలు. చూడండి నాన్న, కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా చూడండి, రాష్ట్ర పాలన మొత్తం గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి మండలిని నియమిస్తారు. అడ్వకేట్ జనరల్ను నియమించుకుంటారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘమును నియమిస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘమును నియమిస్తారు. ఇది వారి యొక్క కార్యనిర్వాహక లేదా కార్యనిర్వహణ అధికారాల్లో భాగం. ఇకపోతే శాసన అధికారాల్లో భాగంగా రాష్ట్ర శాసనసభలో గవర్నర్ గారు అంతర్భాగాలుగా ఉంటారు. మరి 174వ ఆర్టికల్ ప్రకారం సభలను సమన్ చేయడం కానీ, ప్రొరోగ్ చేయడం కానీ, డిజాల్వ్ చేయడం కానీ మరి వారి యొక్క అధికారాల్లో భాగంగా ఉంటాయి. అదేవిధంగా ఈ డిజాల్వ్ చేయడం అనేది అసెంబ్లీని డిజాల్వ్ చేయగలుగుతారు. 2018లో తెలంగాణలో మధ్యంతర ఎన్నికల కోసం డిజాల్వ్ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. అదేవిధంగా 175వ ఆర్టికల్ ప్రకారం శాసనసభల్లో ప్రత్యేక ప్రసంగం చేస్తారనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఆంగ్లో ఇండియన్ను నియమించే అధికారం రాష్ట్రంలో ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని నియమించే అధికారం గవర్నర్కు ఉండేది. ప్రస్తుతం 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం అది కూడా లేదు. ఇకపోతే 213వ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేస్తారు. మరి సాధారణ కాల పరిమితి 6 నెలలు, ఆమోదానికి 6 వారాలు, ఇలా 7.5 నెలల యొక్క గరిష్ట కాల పరిమితితో ఆర్డినెన్సులు ఉంటుంది. ఆర్డినెన్స్ అంటే అత్యవసర ఆదేశము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 200 ఆర్టికల్ ప్రకారం విధాన పరిషత్లో అంటే ఈ సభలో ఆ సభలో ఆమోదించిన తర్వాత తన వద్దకు వచ్చిన బిల్లులను వీటో చేసే అధికారం అంటే పునఃపరిశీలన పంపించడం, తిరస్కరించడం, ఆమోదించడం ఇలాంటి అధికారాలు కలిగి ఉంటాడు. 201 ప్రకారం రాష్ట్రపతికి రిజర్వ్ చేయగలుగుతాడు. 171వ ఆర్టికల్ ప్రకారం విధాన పరిషత్కు 1/6 వంతు మందిని 5 రంగాల నుండి నామినేట్ చేస్తారు అని చెప్పాం. ఆర్థిక అధికారాలు సంఘటిత నిధిని, అగాంతుక నిధిని కలిగి ఉంటారని చెప్పాం. మరి 207 ద్రవ్య బిల్లులకు సంబంధించినటువంటి పూర్వానుమతిని ఇస్తారు అని చెప్పాం. మరి న్యాయాధికారాల్లో భాగంగా 161 క్షమాభిక్ష అంటే 161 ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్ష పెడతారు. కఠిన కారాగార శిక్షను సాధారణ శిక్షగా మారుస్తారు. 20 సంవత్సరాలు ఉన్నటువంటి 10 సంవత్సరాలు అంటే స్వభావ మార్పు, ఇదేమో స్వభావ మార్పు, ఇదేమో కాల మార్పు. ఇలాంటి మరి న్యాయాధికారాలు కలిగి ఉంటారు తప్ప మరణశిక్ష క్షమాభిక్ష పెట్టే అధికారం కానీ, సైనిక కోర్టులు విధించినటువంటి శిక్షను తగ్గించే అధికారం కానీ వారికి ఉండదు. ఇకపోతే దిగువ న్యాయస్థాన న్యాయమూర్తులు నియమించుకుంటారు. మరి ఆ రకంగా 233 ఆర్టికల్ ప్రకారం మరి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని సంప్రదించి జిల్లా కోర్టుల్లో కానీ, సబార్డినేట్ కోర్టులో కానీ న్యాయమూర్తులు నియమిస్తారు. మరి విచక్షణాధికారాల్లో భాగంగా బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం వంటి రాష్ట్రాలు గిరిజన పాలనకు ప్రత్యేకమైనటువంటి అంటే అక్కడ గిరిజన మంత్రి ఉండేటట్టు కానీ మిగతా అంశాలు కూడా గిరిజనుల యొక్క రక్షణ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే 361వ ఆర్టికల్ ప్రకారం వారికి చట్టబద్ధ రక్షణలు ఉంటాయి. ఇక చివరగా మనం మాట్లాడాల్సింది గవర్నర్ పదవిపై విమర్శలు. గవర్నర్ పదవిపై విమర్శలు తీసుకుంటే కనుక మొదటిది అంబేద్కర్ గారు ఏమన్నారంటే వీరికి ఎన్నిక అవసరం లేదు, కేవలం నియామకం అయితే సరిపోతుంది అని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ పదవి నామమాత్ర పదవి, ఈ పదవి కీలక పదవి కాదు. ఈ పదవి ఏమంతా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే పదవి కాదు. కాబట్టి దీనికి ఎన్నిక అవసరం లేదు, నియామకం చాలు అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్. ఇక రెండో వ్యక్తి రాజ్భవన్ అనేది ఏదైతే ఉందో చాలా గమ్మత్తుగా ఉంటుంది. రాజ్భవన్ ఏదైతే ఉందో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందు లేదా భోజనం ఇలాంటి వాటికి ఉపయోగపడేలా ఉంది అని చెప్పేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మరి ఆ రకంగా అనడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలు గవర్నర్ గారికి పెట్టినట్లయితే
ఆ విధంగా ముఖ్యమంత్రికి ఎన్నిక ఉంటుంది, మరి వీరికి కూడా ఎన్నిక ఉంటుంది. గవర్నర్కి సీఎం ఎన్నిక ద్వారా వచ్చి గవర్నర్ కూడా ఎన్నిక ద్వారా వస్తే రాష్ట్రములో ఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది అని హెచ్వి కామత్ గారు చెప్పకనే చెప్పారు. ఏమండి, నేను ఎన్నికల ద్వారా వచ్చిన వ్యక్తి, నేను ముఖ్యమంత్రి అంటే నేను మాత్రం నామినేట్ చేస్తూ వచ్చిందా? నేను కూడా ఎన్నికల ద్వారానే వచ్చినా కదా, నీకన్నా ఎక్కువ అధికారాలు నాకే ఉంటాయి కదా అని రెండు పదవుల మధ్య, వ్యక్తులు అనేది పక్కన పెట్టు, పదవుల మధ్య ప్రతిష్టంభన రాదు? ఆలోచించండి మై డియర్ ఆఫీసర్స్. అందుకని ఈ రకంగా మరి హెచ్వి కామత్ గారు రెండు పదవుల మధ్య వైరుధ్యం వస్తుంది కాబట్టి ఎన్నిక వద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బంగారు పంజరములో ఈ పదవి చిలక వంటిది అని పద్మజా నాయుడు గారు చెప్పడం జరిగింది. పద్మజా నాయుడు గారు ఏమంటారంటే పంజరంలో చిలక వంటిదట ఈ పదవి, పంజరంలో చిలక వంటిది, బంగారు పంజరంలో. ఎందుకంటే వారి నివాసం రాజ్భవన్ బంగారు పంజరం, అందులో చిలక గవర్నర్ అని పద్మజా నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క గవర్నర్ పదవి పైన అంటే బిఎన్ రావు గారు కూడా అదే చెప్పారు, ఎన్నికల ద్వారా వద్దు, మరి కెనడా ఆధారంగా అంటే కెనడాను ఆదర్శంగా తీసుకొని మనం నియామకం పెట్టుకుందామని వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రకంగా గవర్నర్ గారి యొక్క పదవిపై విమర్శలు మనం చూడడం జరిగింది. ఇక గవర్నర్ పదవి అనేది నాన్న అత్యంత విమర్శలకు గురైనటువంటి పదవిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నర్లు పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా పాలన చేయరు. కేంద్రం చేతిలో కీలుబొమ్మలు, సొంత అధికారాలు లేవు. అలాగే ఈ గవర్నర్ పదవిని అడ్డం పెట్టుకొని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. 1984లో హార్ట్ ఆపరేషన్ కోసం అని చెప్పేసి వారు అమెరికా వెళ్తే అప్పుడు రామ్ లాల్ అనేటటువంటి గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. ఈ రామ్ లాల్ గారు తన యొక్క పదవిని దుర్వినియోగం చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడాను ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కర్ రావు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. తిరిగి వచ్చి తన మెజారిటీని చూపించుకొని ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరు విషయం. కానీ ఏంటిది, ఒక గవర్నర్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని, మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రిని ఏ విధంగా ఇలా చేస్తారు? అంటే ఈ నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తిరిగి వచ్చేలోపు మిగతా ఎమ్మెల్యేలతో బేరసారాలు చేయొచ్చనా? ఏందన్నట్టు ఇది అని ఈ రామ్లాల్ గారు దుర్వినియోగపరిచిన విధానం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అది ఒక రికార్డ్ ఆ రోజుల్లో అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు విమర్శనాత్మకంగా ఈ పదవి ఎదిగింది, అత్యంత విమర్శలు ఎదుర్కొంటున్న పదవిగా ఇది ఎందుకు వెళ్ళింది అని అనడం కోసం ఒక ఎగ్జాంపుల్. మరో ఎగ్జాంపుల్ మనం పరిశీలించి చూసినట్లయితే 1994లో మీరు ఆలోచన చేయండి, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వివిధ కారణాల వలన మరి పదవిని న్యాయం చేయలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కలిసి
గవర్నర్ కృష్ణకాంత్ గారిని కలిసి చెప్పడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారి వర్గమేమో ఉన్న కొద్దిమంది కృష్ణకాంత్ గారిని కలిసి, సార్ మెజారిటీ ఏర్పడిన ప్రభుత్వం మాది, నేను ముఖ్యమంత్రిని, మేము చెప్తాండాం పూర్తి స్థాయిలో విధానసభను రద్దు చేయండి, డిజాల్వ్ చేయండి అని చెప్పారు. విధానసభ డిజాల్వ్ చేయాలి గవర్నర్ గారు, రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి గారు చెప్తే, కానీ చేయలేదు. మెజారిటీ వీరికి ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఈ రకంగా ఇది మరోసారి విమర్శనాత్మక పదవిగా మారిపోయింది. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ గవర్నర్ పదవి మిస్యూజ్ అయింది అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్. మచ్చుకు మన స్టేట్లో మన ముందు జరిగిన ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేసిన. ఇది ఓవరాల్గా గవర్నర్ గారి పదవికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో వారు వహిస్తున్న పాత్ర, వారికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు.